తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా యానంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. స్థానిక బల్లావారి వీధిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న భార్య పెమ్మాడి దినాను భర్త నాని హత్య చేశాడు. గుత్తైన దీవి గ్రామానికి చెందిన వీరు గత 4 నెలలుగా బల్లావారి వీధిలో అద్దెకుంటున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త తన భార్యను దారుణంగా చంపాడు. దీనా శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె మృతి చెందింది. భర్త నాని పరారీలో ఉన్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన యానం SP వరదరాజన్ క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. అవార్డులు విధి నిర్వహణకు అద్దం పడతాయని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉండి సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసరుల్లా అహ్మద్ను ఉండి లయన్స్ క్లబ్ సత్కరించింది. క్లబ్ కార్యదర్శి పెన్మెస్స రంగప్రసాదరాజు మాట్లాడుతూ మోంతా తుఫాన్లో ఈయన సేవలు అమోఘమన్నారు. కన్నెగంటి రూత్కళ మాట్లాడుతూ కేంద్ర అవార్డు దక్షత పథకానికి ఎంపిక కావడం ఉండి గర్వకారణమన్నారు. మరిన్ని అవార్డులు పొందాలి అన్నారు. గాదిరాజు వెంకటేశ్వరరాజు, భూపతిరాజు హరినాథరాజు, బొద్దురాజు సుబ్బరాజు, పోసపాటి వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఉండి SI గారు గౌరవనీయులు మహమ్మద్ నసీరుల్లా గారు వచ్చాక ఇక్కడ పనితీరే మారిపోయింది. క్రైమ్ రేటు బాగా తగ్గింది. అదే కాకుండా ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలను కుదిపేసిన సంచలనం సృష్టించిన ఎండగండి బాడీ పార్సిల్ కేసును అత్యద్భుతంగా అతి తక్కువ సమయంలో ఛేదించినందుకు అవార్డులు, రాష్ట్ర అవార్డులే కాకుండా ఈరోజు కేంద్ర అవార్డు కూడా పొందడం ఉండి చరిత్రను ఉభయ రాష్ట్రాల్లో వ్యాపించిన నసీరుల్లా గారికి ఉండి లయన్స్ క్లబ్ తరఫున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి ఎన్నో అవార్డులు SI గారు స్వీకరించాలని, చక్కటి పనితనాన్ని ప్రతిబింబించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన SI గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఉండి మండలం SI గారు నసీరుల్లా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా లయన్స్ క్లబ్ తరపున ఇట్లాంటి అవార్డులు ఆయన ఎన్నో తీసుకుంటూ మేము ఇలాగా ఆయనకి ఎన్నో సన్మానాలు చేయాలని కోరుకుంటున్నాం. నిజంగా ఇప్పుడు మాస్టర్ చెప్పినట్లుగా లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉంది. అలాగే ఎవరైతే ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారో కూడా వాళ్ళని చూసి ఆయన చాలా చక్కటి న్యాయం చేయడం అన్నది కూడా నేను విన్నాను. ఆయనకి ఇండైరెక్ట్గా కూడా నేను 1-2 కేసులను పంపినప్పుడు కూడా ఆయన చాలా సహృదయంతో అర్థం చేసుకొని వాళ్ళు మంచి చెడులు అదే వాళ్ళు అవునా కాదా అన్నది బేరీజ్ వేసుకొని వాళ్ళకి ఊరటనివ్వడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రానికి ఏంటి దేశానికి ఇట్లాంటి యువకులు ఎంతో అవసరం. అట్లాంటి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇట్లాగ మంచి పనులు చేస్తూ మంచి అవార్డులు సాధించాలని మా క్లబ్ తరపున ఆయనకి మరిన్ని సత్కారాలు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ, అట్లాగే రాబోయే రోజుల్లో ఆయన మా లయన్స్ క్లబ్ మెంబర్గా జాయిన్ అవ్వడం అన్నది మా లయన్స్ క్లబ్ అందరికీ సంతోషదాయకం. దానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. ఉండి సబ్ ఇన్స్పెక్టర్ గారి శ్రీ నజరుల్లా గారికి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు రావటం మన ఉండి మండలానికి గర్వకారణం. చక్కటి SI గారు మన ఉండికి రావటం, ఎవరినైనా సరే మన చక్క మర్యాదగా మాట్లాడటం, నవ్వుతూ సమాధానం చెప్పడం, అటువంటి చక్కటి SI గారు మన ఉండికి రావటం ఈరోజు జాతీయ స్థాయి అవార్డు వచ్చి లయన్స్ క్లబ్ తరఫున మేము మొట్టమొదటి మేము ఆయనకి సన్మానం చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి SI గారు ముందు ఎన్నో జాతీయ అవార్డులు ఆయనకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ తరఫు నుంచి సన్మాన్ కార్యక్రమం నిర్వహించినందుకు లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై స్పోర్ట్స్ జెండాను ఎగరవేసి క్రీడాకారుల నుండి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించారు. నూతనంగా DSC ద్వారా ఉద్యోగాలు పొందిన PETలను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, డివిజన్ స్థాయిలో ఎంపికై జిల్లా స్థాయికి వెళ్లే క్రీడాకారులు అక్కడ కూడా రాణించి ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. 14 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలబాలికలు ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళందరూ కూడా రేపు నెల్లూరులో ఆడేదానికి వెళుతున్న సందర్భంగా ముఖ్యంగా చిలకూరు, గూడూరు, చిట్టమూరు, కోట, వాకాడు, అలాగే పెద్దలు కురుగుండ రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అక్కిలి
అలాగే బాలాయపల్లి వెంకటగిరిలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మా గూడూరు డివిజన్ గౌరవాన్ని పరువుని నిలబెడతారన్నటువంటి పూర్తి నమ్మకం ఉంది. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఏ ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ ఆట మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మీరు క్రికెట్ ఆడితే క్రికెట్ కిట్టు మీకు ఇస్తాడు, మీరు వాలీబాల్ ఆడితే వాలీబాల్ కిట్టు మీకు ఇస్తారు, మీరు టెన్నికాయట్ ఆడితే టెన్నికాయట్ కిట్టు మీకు ఇస్తారు, ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ కిట్ కూడా మీకు ఇచ్చి క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో లోకేష్ బాబు గారు ముందున్నాడని చెప్పి ఈరోజు మా డిప్యూటీ డిఓ గారి ద్వారా నేను తెలియజేస్తున్నా. అట్లాగే 67 ఐటమ్స్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం మా లోకేష్ బాబు గారి ద్వారా. అట్లాగే టీచర్స్ కూడా మా టీచర్లు కూడా ఏ ఆట ఆడతారో దానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. గ్రౌండ్ గతంలో ఏ విధంగా ఉంది, ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా ఇచ్చినప్పుడు ఈ గ్రౌండ్ మీద దృష్టి కేంద్రీకరించకపోయినా, కానీ రెండోసారి ఎమ్మెల్యేగా గూడూరు నియోజకవర్గ ప్రజల దయాదాక్షిణాలతో నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ జిమ్ అవసరం అని చెప్పి ప్రసాద్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే లోపల జిమ్ ఒకటి ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఓపెన్ జిమ్ కూడా అవసరం అని చెప్పి మహిళలు చాలా మంది రన్స్, త్రోస్, వివిధ రకాలైన ఆటల్లో వాళ్ళలో నైపుణ్యాలని వెలుగు తెచ్చేందుకు క్రీడలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి రాష్ట్ర విద్యాశాఖ ఎన్నో రకాలైనటువంటి విద్యార్థుల్లో కేవలం చదువుతో పాటు వాళ్ళలో పాఠశాల స్థాయి నుంచే కూడా చక్కని క్రీడా నైపుణ్యాలని వాళ్ళ యొక్క అభిరుచులను పెంచడానికి చేస్తున్నటువంటి కృషికి అయితే ఇప్పుడు కూడా ఉందనుకుంటున్నాను. అయితే పిల్లలకి ఈ విధంగా స్పోర్ట్స్ నిర్వహిస్తే వాళ్ళలో కొంత స్నేహభావం ఏర్పడుతుంది, వారందరూ కూడా అందరితో కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గతంలో మేము కాకినాడ పోలీస్ రిజర్వ్ లైన్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించామని ఆలయ పునఃప్రతిష్ఠ కమిటీ చైర్మన్ పిల్లి కృష్ణ కళ్యాణ్, సభ్యులు శివరామకృష్ణ, సుబ్రహ్మణ్యులు తెలిపారు. కాకినాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ఆలయాన్ని పూర్తిగా తొలగించి రాతితో కొత్త ఆలయం నిర్మిస్తున్నామని, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ నమూనాలో నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు. ఈ నెల 7వ తేదీన అయ్యప్ప స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠను శబరిమల ఆలయ తంత్రి రాజవారి చేతుల మీదుగా చేపడుతున్నామని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో రిజర్వ్ లైన్లో ఏర్పాటు చేసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం ఎప్పటి నుంచో ఉంది. మన కాకినాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకోగా పుట్టినటువంటి వేలుగురు స్వామి గారి దయ వల్ల ఈ రోజున మళ్ళీ ఆ యొక్క గర్భగుడి పునఃప్రతిష్ఠ, విగ్రహ పునఃప్రతిష్ఠ అభిజిత్ లగ్నంలో శుక్రవారం నాడు 7వ తారీఖున జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా మహాకుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అది మా గురువు గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అంటే మన కాకినాడ పట్టణం వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టమే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు అందరూ స్వామి మాలధారణ చెయ్యకుండా పవిత్రంగా ఎవరైనా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూడొచ్చు, దర్శించుకుని వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఉదయం 11:30 నుంచి అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దీన్ని కూడా మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మన కాకినాడ పట్టణంలో మనం చాలా అదృష్టవంతులుగా అనుకోవాలండి. ఎందుకంటే ఎంతోమంది ఇదే ఊరి నుంచి ప్రసంగాలు చెప్పడానికి వెళ్ళి దేశాల్లోని కూడా మన కాకినాడ పేరుని ఎలాగైతే నలుమూల వ్యాప్తి చెందేలాగా చేశారో, అలాగే వేలుగురుస్వామి గారు, దండపాణి గారు తనయులైనటువంటి వేలుగురుస్వామి గారు మాలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక మార్గదర్శకంలో నడిపిస్తూ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలను తలపెట్టడం, మాలాంటి వాళ్ళని మార్చి ఆ స్వామి మాలాధారణ విశేషాలు ఎలా ఉంటాయో చెప్పడం చేస్తూ 45 రోజుల్లో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయాన్ని
ఆయన సేకరించి, ఆయన ఒక్క మంచి మనసు మాట వాకుతో సేకరించి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా నడిపించి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ అయ్యప్ప స్వామిని దృష్టిలో పెట్టుకుని, వేలుగురు స్వామి గారి దృష్టిలో పెట్టుకుని, వారి యొక్క అంశతో కూడా ఉండి వారి శిష్య బృందం కూడా అహర్నిశలో రాత్రి పగలు కూడా శ్రమించి దానికోసం ఎన్నో కార్యక్రమాలు మన కళ్యాణ్ గారు అవ్వచ్చు, కుమార్ గారు అవ్వచ్చు, సురేష్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మంది వారి యొక్క మాటని ఒక దేవుని అయ్యప్ప స్వామి మాటగా లెక్కేసుకుని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఉదయం నుంచి అక్కడే ఉండి ఈ కార్యక్రమాలన్నీ చూసి అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈ నెల 7వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 11:40 నుంచి 12:40 మధ్యలో కాకినాడ రిజర్వ్ లైన్లో ఉన్న భానుగుడి అయ్యప్ప స్వామి టెంపుల్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఆహ్వానం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శబరిమల ప్రధాన పూజారి గారు, తంత్రి గారు బ్రహ్మశ్రీ రాజీవ్ గారు, వారి పుత్రుడైన బ్రహ్మదత్తన్ గారు ఈ కార్యక్రమాన్ని మనకు నిర్వహిస్తున్నారు. మున్ముందు కూడా మన ఈ ఆలయానికి తంత్రిగా వ్యవహరిస్తున్నారు. శబరిమల తర్వాత ఏ గుడికి వీరిద్దరూ ఒకేసారి వచ్చి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. మన గురువు గారి అదృష్టం వలన, మన వారి శిష్యులుగా ఉండడం వలన మన కాకినాడకి మళ్ళీ శబరిమల తర్వాత కాకినాడకి ఆ అదృష్టం దక్కింది. ఈ కార్యక్రమానికి కుంభాభిషేకం కూడా జరుగుతోంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభాభిషేకం ఈ సంవత్సరం జరుగుతోంది. ఆలయ పునర్నిర్మాణం చేసి మహాకుంభాభిషేకం జరుగుతున్నారు. భానుగుడి రిజర్వ్ లైన్లో ఉన్న భానుగుడి అయ్యప్ప స్వామి గుడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు నవంబర్ 7వ తారీఖున శుక్రవారం నాడు భానుగుడి అయ్యప్ప స్వామి గుడి దేవాలయం కుంభాభిషేకం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయుచున్న రాజీవ్ గారికి తంత్రి గారు 7వ తారీఖున వస్తున్నారు. దానికి ప్రజలందరూ, స్వాములు, ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బాలీవుడ్ చిత్ర కథానాయకుడు తుషార్ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదస్పర్శం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రప్రసాదం అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. Balaji after 6 months. I come every year and it's my pleasure. I've been coming for the past 45 years from childhood, and big thank you to Lord Balaji. He decides what time you come, how you come, when you come, and I've also come to pray for my next film Masti 4, which is coming on 21st November, and I hope Lord Balaji grants it a super success. And to all the Telugu audiences, all my love. I used to live in Hyderabad, and as a child I used to have a house there. So I would love to work in a Telugu movie also. If there's a good script with a good banner and a good director, I would love to do a Telugu movie also. I've done a lot of remakes of Manasanta Nove, Nuvu Nenu, Toli Prema. All these remakes I have done in Hindi, and would love to do something with the South, with a proper Telugu language film also, bilingual hopefully, if a good opportunity comes. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. లండన్లో పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు వరుసగా కీలక సమావేశాలు. రోల్స్ రాయ్స్, ఆక్టోపస్ ఎనర్జీ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఫలవంతమైన చర్చలు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను ఆధారాలతోనే అరెస్ట్ చేశామన్న మంత్రి కొల్లు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే నకిలీ మద్యం తయారు చేశారని ఆరోపణ. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను దారుణంగా వంచింది. తీవ్రస్థాయి ధ్వజమెత్తిన వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ చిత్ర కథానాయకుడు తుషార్ కపూర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.